So in this video we will discuss binary addition using ones complement. Okay, binary addition using ones complement. సో ఇందులో నేను సబ్డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ ఏ ఏంటంటే అడిషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బైనరీ నెంబర్ ఒకటి. అడిషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బైనరీ నంబర్. ఓకే, ఇందులో మళ్ళీ టూ టైప్స్. వన్ ఫస్ట్ది ఏంటంటే వెన్ పాజిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, వెన్ పాజిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ అంటే పాజిటివ్ నంబర్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంది నెగిటివ్ దానికన్నా. మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ టూ ఏంటంటే వెన్ నెగిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. సో నేను ఈచ్ వన్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. సో దానికన్నా ముందు ఈ క్లాసిఫికేషన్ చూసుకొని మీకు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఇది. నెక్స్ట్ బి సెకండ్ టైప్ వచ్చేసి అడిషన్ ఆఫ్ టూ నెగిటివ్ బైనరీ నంబర్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్, సెకండ్ వచ్చేసి రెండు నెగిటివ్ నెంబర్స్. సో దీన్ని వన్స్ కాంప్లిమెంట్తో ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ కేసు చూద్దాం. అడిషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బైనరీ నెంబర్ వెన్ పాజిటివ్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో నేను ఫస్ట్ చెప్తాను. ఏలో ఫస్ట్ది వెన్ పాజిటివ్ హ్యాస్ ఓకే, సో నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏంటంటే +14 -13. ఓకే, సో ఇవి ఎందులో ఉన్నాయంటే డెసిమల్లో ఉన్నాయి. ఓకే, ఈ రెండు డెసిమల్లో ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు మనం అడిషన్ చేద్దాం. ఓకే ఓకే +14 ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? +14 ఎలా రిప్రజెంట్ చేస్తాం? we will represent it as, you know that 8421. in this +14 is represented as 1110. 8 9 10 11 12 13 14 1110. బట్ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఒక సైన్ బిట్ ఒకటి యాడ్ చేద్దాం. ఇది పాజిటివ్ కాబట్టి 0 1110. ఓకే, నెక్స్ట్ -13. సో మైనస్ అన్నాడు కాబట్టి వీ విల్ కీప్ ఇట్ యాజ్ 1, సైన్ బిట్ యాజ్ 1. సో 13 ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? 1101, రైట్? 1 minute. సో మనం ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ 13. సో 13 ఎలా రిప్రజెంట్ చేస్తాం జనరల్గా? 1101, రైట్? సో సైన్ బిట్ ఉంటుంది ఇక్కడ 0. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. బిట్స్ అన్నిటిని ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది? -13 అవుతుంది. ఫ్లిప్పింగ్ ఈస్ నథింగ్ బట్ వన్స్ కాంప్లిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్ ఎంత దీనికి? 1 0 0 1 0. ఓకే, సో ఈ 1 ఆల్రెడీ నేను రాసాను ఎందుకంటే ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఆల్రెడీ 1 ఉంటుంది. సో 0 0 1 0 0 0 1 0. ఓకే ఓకే ఈ రెండింటిని ఇప్పుడు అడిషన్ చేద్దాం. ఓకే, +14 అండ్ -13ని. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా చేసినప్పుడు ఎండ్ అరౌండ్ క్యారీ అనేది మ్యాక్సిమం జనరేట్ అవుతుంది. ఓకే, సో మీకు బైనరీ అడిషన్ తెలియపోతే 0, సపోజ్ AB ఉన్నది, A + B ఉంటుంది, ఇక్కడ క్యారీ ఉంటుంది. ఓకే, 0 0 ఉన్నప్పుడు addition is 0 and carry is 0. 0 1 1 0 1 1.
జీరో వన్కి అడిషన్ 1 క్యారీ 0, 1 0కి అడిషన్ 1 క్యారీ 0, 1 1కి అడిషన్ 0 క్యారీ 1. ఓకే, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ రెండింటికి అడిషన్ చేస్తే ఏమవుతుంది అంటే 0 1 + 1 0 అండ్ క్యారీ 1, 1 + 0 1 1 + 1 0 అండ్ క్యారీ 1, 1 + 0 1 and +1 0 and carry 1, 0 + 1 1, 1 + 1 0 and carry 1. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 తోటి పక్క 5 తోటి అసైడ్గా మనకి ఇక్కడ ఒక 1 అనేది వచ్చింది. సో ఈ 1 ఏమంటాం అంటే మనం ఎండ్ అరౌండ్ క్యారీ అంటాం. సో వెన్ పాజిటివ్ నంబర్ ఈజ్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఎప్పుడైతే పాజిటివ్ నెంబర్ గ్రేటర్ ఉంటుందో మనకి ఇక్కడ ఒక ఎండ్ అరౌండ్ క్యారీ అనేది వస్తుంది. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. దీన్ని ఏం చేయాలంటే ఈ ఎల్ఎస్బికి యాడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ చేసుకోవాలి +1. సో దీన్నే ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనకు అప్పుడు ఏమవుతుంది అంటే 1 0 0 0 0. ఫైన్. సో ఇది ఏంటంటే ఇది బైనరీలో ఉంది. ఇప్పుడు దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఓకే, 1 ఇన్ డెసిమల్. సో అంతే కదా. 14 - 13 ఎంత? +1. సో ఇక్కడ సేమ్ వచ్చిందా? ఎస్. సో ఈ విధంగా మనం వెన్ పాజిటివ్ నెంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ కేస్ చూద్దాం ఇక్కడ. ఓకే, వి విల్ లుక్ ఎట్ సెకండ్ కేస్. 1 minute. ఓకే, సెకండ్ కేస్ ఐ మీన్ 2. ఈ 2 ఏంటంటే వెన్ నెగిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ magnitude. ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో సెకండ్ కూడా పాజిటివ్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, వి విల్ లుక్ ఎట్ అదర్ ఎగ్జాంపుల్. సో జస్ట్ మీ క్లారిటీ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో ఏంటంటే అది 13 and -11. ఓకే, సో ఇందులో కూడా పాజిటివ్ యాజ్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. సో సేమ్ ప్రాబ్లమే మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో మనం 13 ఎలా రిప్రజెంట్ చేస్తాం బైనరీలో? వి విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఒక సైన్ బిట్ తీసుకుంటే 0 1 1 1 0. ఫైన్. సో నెక్స్ట్ -11ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో దానికన్నా ముందు -11 అంటే ఫస్ట్ 11కి 1's కాంప్లిమెంట్ చేస్తే మనకు -11 వస్తుంది, రైట్? సో 11 ఏందో చూద్దాం ఇప్పుడు. 11 ఎంత? 4 5 6 8 9 10 11 1 0 1 1 ఐ మీన్ 1 1. ఓకే, 1 0 1 1 11 అంటే. సో దీనికి 1's కాంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఒకటి 0 బిట్ యాడ్ చేసుకుని 1's కాంప్లిమెంట్ జస్ట్ ఫ్లిప్ చేద్దాం బిట్స్. 1 0 1 0 0. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే -11. ఫైన్, దిస్ ఈస్ -11 అండ్ దిస్ ఈస్ 13. సో ఇప్పుడు -11ని 13 యాడ్ చేద్దాం మనం. సో 0 1 1 1 0. సో మనకు ఇప్పుడు 13 -11 ఇది చూస్తేనే అర్థమవుతుంది ఏంటి, ఒక పాజిటివ్ 2 రావాలి ఇక్కడ ఇప్పుడు అని. సో -11 అంటే 1 0 1 0 0. ఓకే, సో 0 1 + 0 ఈ టేబుల్ని ఫాలో అవ్వండి. 1 0 అండ్ క్యారీ 1, 1 + 1 0, 0 + 0 0 అండ్ క్యారీ 1. ఇక్కడ క్యారీ జనరేటర్ అయింది కాబట్టి 1 + 0 1, 1 + 1 0 అండ్ క్యారీ 1. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ఎండ్ అరౌండ్ క్యారీ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయింది. సో సింపుల్గా ఇక్కడ కూడా జనరేట్ అయింది. సో వాట్ యూ డూ ఈస్ బ్రింగ్ దాట్ అండ్ యాడ్ హియర్. ఓకే, 1 + 0 1 1 0 0 0. సో ఇది ఎంత బైనరీలో? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ డెసిమల్. అంతే, 8 4 8 4 2 1. ఈ రెండు హై ఉన్నాయి కాబట్టి 1 1. సో దట్ ఈస్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. సో ఐ డిడ్ మిస్టేక్ సమ్వేర్. ఓకే, సో ఇక్కడ 13 అని తీసుకున్నాను, బట్ ఐ టుక్ 8 12 + 1 13 14. సో యాక్చువల్లీ 13 కాదు 14. సో నాట్ ఎట్ అ ప్రాబ్లం, జస్ట్ వాల్యూ చేంజ్ చేద్దాం. 14 -
14 minus 11 ఎంత 3. సో ఐ గాట్ 3 యాజ్ మై ఆన్సర్. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు వెన్ పాజిటివ్ నెంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు సెకండ్ 2 చూద్దాం. ఇప్పుడు వెన్ నెగిటివ్ నెంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. ఓకే ఓకే, ఇప్పుడు ఏలో సెకండ్ది ఏంటంటే వెన్ నెగిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. ఇందులో కొంచెం థియరీ ఉంటుంది, మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఐ మీన్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే దిస్ అడిషన్ ఈజ్ సిమిలర్ టు వెన్ పాజిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. ఈ రెండు సేమ్, బట్ డిఫరెన్స్ ఏంటంటే దెర్ విల్ నాట్ బి ఎనీ ఎండ్ అరౌండ్ క్యారీ. సో ఇందులో ఎండ్ అరౌండ్ క్యారీ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, దిస్ ఈస్ వన్ పాయింట్. అండ్ నీకు సమ్ ఎలా వస్తుంది అంటే టేకింగ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ బిట్. ఓకే, సమ్ ఈస్ అబ్టైన్డ్ బై. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుద్ది. జస్ట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ రైటింగ్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ సంథింగ్. సో సమ్ ఈస్ అబ్టైన్డ్ బై టేకింగ్. సో వీడియో కొంచెం లాంగ్ అవుద్ది, బట్ you will get most of the information, like most of the binary addition using one's complement. So obtained by taking one's complement of magnitude bits. ఓకే, సో ఓవరాల్ ఇక్కడ ఏం చెప్పాను, నెగిటివ్ నెంబర్ ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంది పాజిటివ్ కన్నా అని చెప్పాను కాబట్టి, సో ఓవరాల్ అవర్ result will be negative. Overall result will be negative. Overall result will be negative. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే 10, -12. ఓకే, ఈ రెండింటిని అడిషన్ చేద్దాం. మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు, 12 అంటే నెగిటివ్ నంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్, రైట్? సో వీఆర్ డూయింగ్ దిస్. సో 10 ఎలా రిప్రజెంట్ చేస్తాం బైనరీలో? సో ఇట్స్ వెరీ సింపుల్, 1 0 1 0. ఓకే, సో యాజ్ ఇది నెగిటివ్ రిప్రజెంటేషన్లో చేయాలి కాబట్టి, సో జస్ట్ టేక్ 0 యాజ్, బికాస్ 10 ఈజ్ పాజిటివ్ నంబర్. సో +10, దిస్ ఈజ్ +10. ఓకే, నెక్స్ట్ -12ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? సో -12 ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ టేక్ 12, okay, and if you do ones complement we get -12, right? సో ఫస్ట్ 12 తీసుకొని వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం, అప్పుడు మనకు -12 అనేది వస్తుంది. ఓకే, 12 ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? 1 1 0 0. ఓకే, సో +12 కాబట్టి, అంటే +12కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే -12 వస్తుంది. సో +12 అంటే హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ 0. ఓకే, సో దీనికి వన్స్ కాంప్లిమెంట్ అంటే దీని బిట్స్ అన్ని ఫ్లిప్ చేయాలి ఇప్పుడు. సో 1 0 0 1 1. ఓకే, ఇది వస్తుంది ఫ్లిప్ చేస్తే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ -12. ఓకే, దిస్ ఈజ్ -12. ఓకే, -12 వచ్చింది ఇక్కడ, అండ్ ఇక్కడ మనకి +10 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేద్దాం ఇప్పుడు. 0 1 0 1 0. ఫైన్, 1 0 0 1 1. ఓకే, సో మీకు అడిషన్ ఈ టేబుల్ని ఫాలో అవ్వండి. అడిషన్కి 0 + 1 1, 1 + 1 0 అండ్ క్యారీ 1, 1 + 0 1, 1 + 0 1, 1 + 0 is 1, 0 + 1 is 1. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది 1 1 0 0 1. ఓకే, అడిషన్ ఈజ్ డన్ సేమ్ యాజ్ దిస్ పాజిటివ్ నెంబర్ హ్యాస్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, దట్ ఈస్ ఫిక్స్డ్. అండ్ ఇది చూస్తే దేర్ విల్ బి నో ఎండ్ అరౌండ్ క్యారీ. సో ఇక్కడ మీరు 5 డిజిట్స్కి 1 2 3 4 1 2 3 4 5 5 చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ కూడా 5 వచ్చింది, అంటే నో ఎండ్ అరౌండ్ క్యారీ. ఓకే, దిస్ ఈజ్ సాటిస్ఫైడ్. బట్ ఇప్పుడు దీన్ని బైనరీలో రిప్రజెంట్ చేస్తే, సో వాట్ వీఆర్ గెటింగ్ ఈస్ సమ్ అరౌండ్, ఇట్ వాస్ అరౌండ్ లైక్ మోర్ దాన్ 30, like that we are getting.
కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, 10 ప్లస్ -12 చేస్తే ఆన్సర్ ఎంత రావాలి, -2 రావాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. ఫైన్, దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 0 వన్స్ కాంప్లిమెంట్ చేస్తాం, 0 0 1 0. ఓకే, సో ఇదేంది, వాట్ ఈస్ దిస్, 2, రైట్, దిస్ ఈస్ 2. దీన్ని ఎంత అంటే 2 ఇన్ డెసిమల్. 2కి మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఎంత వస్తుంది, సేమ్ వి గెట్ దిస్ వన్, రైట్, 1 1 1 0 1. అంటే మనకు రిజల్ట్ వాట్ ఇస్ దిస్ ఇస్ -2, రైట్. సో మనకు వచ్చిన రిజల్ట్ ఎంత అంటే -2, ఇది -2. సో హోప్ యూ అండర్స్టూడ్. మనకు నెగిటివ్ నెంబర్ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే మనకు ఒక రిజల్ట్ వస్తుంది. బట్ ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే వన్స్ కాంప్లిమెంట్లో ఉంటుంది. ఎందుకు, ఈ రెండిట్ చేస్తే రిజల్ట్ వచ్చేది ఎంత, -2. సో -2 మనకు రిజల్ట్ రావాలి. కానీ -2 అనేది బైనరీ డైరెక్ట్ రిప్రజెంట్ చేయదు కాబట్టి దాని వన్స్ కాంప్లిమెంట్లో ఆన్సర్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే యూ గెట్ దిస్ వన్ విచ్ ఈస్ సిమిలర్ టు -2. ఓకే, సో ఓవరాల్ రిజల్ట్ విల్ బి నెగిటివ్, రైట్. సో అందుకే దీన్ని ఏమంటారంటే -2 అని చేసుకోవచ్చు. సో వీ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం సో దాట్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ టు యూ. సో సెకండ్ది we will take this as 3 - 3. ఓకే, 3 ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, ఇన్ బైనరీ 0 0 1 1, రైట్. సో +13కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే వి గెట్ -13. ఫైన్, సో దిస్ ఈస్ 3, ఇంకోటి -13 కాబట్టి సో +13 తీసుకుందాం ఫస్ట్ మనం, దట్ ఈస్ 1 1 0 1. సో ప్లస్ కాబట్టి 0 ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఫ్రమ్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. సో దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం, చేస్తే వి గెట్ -13. సో 1 0 0 1 0. ఓకే, సో ఇది వచ్చేసి -13. ఫైన్, సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. యాడింగ్ అంటే ఏం లేదు, 3 ప్లస్ -13 అంతే. దిస్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్. ఫైన్, సో 0 0 1 1 extra 0 4 3. fine, next -13 1 0 0 1 0. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 1 0 అండ్ క్యారీ 1 1 plus 0 and this is 1, this is 0, this is 1. ఓకే, సో మనకు ఇది వి నో దట్ 3 ప్లస్ -13 దిస్ ఈస్ -10. ఓకే, ఇది -10 అని మనకు తెలుసు. బట్ వచ్చిన రిజల్ట్ కూడా -10లోనే ఉంటుంది, అంటే నెగిటివ్లో -10 రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకి ఇప్పుడు ఏం రావాలంటే 10 రావాలి. అప్పుడు ఇది -10 అని మనకు తెలుస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ -10 ఇన్ డెసిమల్. ఓకే, బట్ మనకు ప్రూఫ్ క్లారిఫికేషన్ కోసం మనం ఏం చేద్దామంటే దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, 0 1 0 1 0. సో 8 4 2 1. సో 8 + 2 దట్ ఈస్ 10. ఓకే, సో దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే +10 వచ్చింది అన్నట్టు. సో దేనికి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకు +10 వస్తుంది, -10కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తేనే మనకు +10 వస్తుంది. సో the result is stored in negative binary format, that is -10. so this is equal to -10. okay, so hence proved. So in this way we have to do binary addition using ones complement when negative number has greater magnitude. ఓకే, ఇప్పుడు ఈ రెండు కేసెస్ అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. లాస్ట్ కేస్ ఏందది, అడిషన్ ఆఫ్ 2 నెగిటివ్ బైనరీ నంబర్స్. రెండు నెగిటివ్ బైనరీ నంబర్సే ఉన్నాయి, బట్ మనకు క్లియర్గా తెలుస్తుంది రెండు నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్ రిజల్ట్ కూడా మనకు నెగిటివ్ వస్తుంది అని. సో వీ విల్ లుక్ విత్ కండిషన్స్. ఓకే, అడిషన్ ఆఫ్ 2 నెగిటివ్ బైనరీ నంబర్స్. సో నేను ఇప్పుడు ఒక 2 నెగిటివ్ బైనరీ నంబర్స్ తీసుకుంటాను. దోస్ ఆర్ టేక్ ఎనీ ర్యాండమ్, లైక్ ఐ విల్ టేక్ -10 అండ్ -5. ఓకే, సో ఈ రెండు డెసిమల్ ఫార్మాట్లో ఉన్నాయి. సో
minus 10 is nothing but 1's complement of plus 10. సిమిలర్గా -5 ఎలా రిప్రజెంట్ చేద్దామంటే 1's complement ఆఫ్ +5 లాగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10 అంటే ఎలా రాసుకుంటాం మనం? 1 0 1 0 ప్లస్ 10. ఓకే, సో ప్లస్ ఉంది కాబట్టి 0 హియర్, అండ్ ఇఫ్ యూ డూ కాంప్లిమెంట్ వి గెట్ 1 0 1 0 1. ఫైన్. నెక్స్ట్ +5 ఎలా రిప్రజెంట్ చేస్తాం? 0, this is for plus, and 0 1 0 1. ఓకే, దీనికి 1's కాంప్లిమెంట్ చేద్దాం +5కి. సో వి గెట్ 1 1 0 1 0. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. ఫైన్, ఐ విల్ డూ హియర్ 1 0 1 0 1 1 1 0 1 0. సో యాడ్ చేస్తే, సో ఇందులో కూడా డెఫినెట్గా ఎండ్ అరౌండ్ క్యారీ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు మొత్తానికి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైతే ఎండ్ అరౌండ్ క్యారీ జనరేట్ అయిందో, ఓకే, ఎప్పుడైతే ఎండ్ అరౌండ్ క్యారీ జనరేట్ అయిందో వీ హ్యావ్ టు యాడ్ ఇట్ టు ది రిజల్ట్స్ ఎల్ఎస్బి. ఓకే, సో 1 + 0 ఎంత? 1 1 1 1 1 + 0 0 అండ్ 1 బయటకు వస్తుంది, అంటే ఇక్కడ ఎండ్ అరౌండ్ క్యారీ వచ్చింది. సో ఎప్పుడైతే ఎండ్ అరౌండ్ క్యారీ వస్తుందో వీ హ్యావ్ టు యాడ్ హియర్. ఓకే, 1 + 1 is 0, carry 1, 1 + 1 is 0, carry 1, 1 + 1 is 0, carry 1, 1 + 1 is 0 and carry 1, so 1. ఫైన్. సో ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి. సో 16 8 4 2 1. ఫైన్. సో ఇది చూస్తే మీకు ఇది బైనరీ ఉంది, డెసిమల్ కన్వర్ట్ చేస్తే మీకు 16 లా రిప్రజెంట్ అవుతుంది, బట్ 16 అసలు ఆన్సర్ కాదు, రైట్? సో మీకు తెలుసు ఇక్కడ మీరు ఏం యాడ్ చేస్తారు? -10 -5 యాడ్ చేస్తారు. సో వాట్ యూ గెట్? -15. -15 రావాలి మీకు, బట్ ఇక్కడ సంథింగ్ వేరేది వస్తే మీరు దాన్ని యాక్చువల్గా తీసుకోవద్దు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ డూ 1's కాంప్లిమెంట్. దీన్ని 1's కాంప్లిమెంట్ చేయండి, చేస్తే మీకు ఏది వస్తే చూడండి. 0 1 1 1 1. సో ఇదేంటి? 15, రైట్? ఓకే, 15. సో ఏదో ఒక నెంబర్కి మీరు 1's కాంప్లిమెంట్ చేస్తే మీకు 15 వచ్చింది. ఓకే, 0 ఉంది కాబట్టి ప్లస్ 15 వచ్చింది. సో దేనికి చేస్తే మీకు +15 వస్తుంది 1's కాంప్లిమెంట్? -15కి, అంటే ఇది -15 ఉంది, దిస్ ఈజ్ -15, బట్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ 1's కాంప్లిమెంట్ ఫామ్. స్టోర్డ్ ఇన్ కాంప్లిమెంట్ ఫామ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ ది అడిషన్ ఆఫ్ 2 నెగిటివ్ నంబర్స్. సో వీడియో కొంచెం లెంగ్తీ అయింది, బట్ మీరు ఇక్కడ వరకు విన్నారంటే ఐ థింక్ యూ హ్యావ్ గాట్ సమ్ నాలెడ్జ్. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.